నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నుడా చైర్మన్ కేశవేణుతో కలిసి నగరంలో విస్తృతంగా పర్యటించిన మాజీ మంత్రి ముందస్తు చర్యలకు బల్దియా అధికారులకు ఆదేశం. నగరంలోని మురుగు కాలువల్లో యుద్ధ ప్రాతిపదికన పూడిక తొలగింపు పనులు చేపట్టాలని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బల్దియా అధికారులను ఆదేశించారు. పలు చోట్ల డ్రైనేజీలను ఆక్రమించుకొని నిర్మాణాలు కలిగి ఉండటాన్ని గమనించిన సుదర్శన్ రెడ్డి వెంటనే ఆక్రమణలను తొలగించాలని సూచించారు. వర్షపు జలాలు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన చెప్పారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లు, ఆయా నివాస ప్రాంతాలలో గల మురుగు కాలువల్లో వర్షపు జలాలు నిల్వ ఉండకుండా పూడికతీత పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి స్థాయిలో శుభ్రం చేయించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు కురిసినప్పుడు వర్షపు జలాలతో చెత్తాచెదారం మురుగు కాలువల్లోకి చేరి పూడిక వల్ల ముందుకు వెళ్లే అవకాశం లేక నగరంలోని పలు ప్రాంతాలు జలమయంగా మారుతున్నాయని అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నుడా చైర్మన్ కేశవేణు తదితరులతో కలిసి కలెక్టర్ నగరంలోని పలు సమస్యాత్మక ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సందర్శించారు. ముఖ్య కూడళ్లలో ప్రధాన రహదారులకు ఆనుకొని ఉన్న డ్రైనేజీల స్థితిగతులను పరిశీలించారు. బైపాస్ రోడ్డులోని ఉర్దూ మీడియం స్కూల్ సమీపంలోని డ్రైనేజీని, నిజాం కాలనీలోని డ్రైనేజీని, బోధన్ రోడ్లోని రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో గల మురుగు కాలువను, రాజరాజేంద్ర చౌరస్తా నుండి పిఎఫ్ కార్యాలయం వరకు గల డ్రైనేజీని, సాయినగర్ రోడ్ నంబర్ 1లో గల మురుగు కాలువను, తీన్ కమాన్ నుండి ఐడిఓసి వరకు గల డ్రైనేజీ, వినాయక్ నగర్లోని బస్వా గార్డెన్ సమీపంలో గల మురుగు కాలువను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కొత్తగా నిర్మించదలిచిన మురుగు కాలువల ప్రతిపాదిత స్థలాలను సందర్శించి మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులకు మార్గనిర్దేశం చేశారు. పలు చోట్ల డ్రైనేజీలను ఆక్రమించుకొని నిర్మాణాలు కలిగి ఉండటాన్ని గమనించిన ఎమ్మెల్యే కలెక్టర్లు వెంటనే ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. వర్షాకాలంలో నగరంలోని ఏ ఒక్క ప్రాంతం కూడా జలమయంగా మారకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. ముఖ్యంగా మురుగు కాలువల్లో పేరుకుపోయిన పూడికతో పాటు చెత్త చెదారం తొలగింపజేయాలని, ఎక్కడా కూడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా ముందుకు ప్రవహించేలా డ్రైన్లను శుభ్రం చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. భారీ వర్షాలు కురవక ముందే డీసిల్టింగ్ పనులను పూర్తి చేయించాలని సూచించారు. అవకాశం ఉన్న చోట జేసీబీ వంటి యంత్రాలను వినియోగించాలని, వీలు కాని చోట పారిశుద్ధ్య కార్మికులచే శుభ్రం చేయించాలని ఆయన అన్నారు. నూతనంగా నిర్మించనున్న డ్రైనేజీ పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టి సకాలంలో పూర్తి చేసేలా పర్యవేక్షణ జరపాలని అన్నారు. ఇదివరకు వర్షాలు కురిసిన సమయాలలో వరద తాకిడికి గురైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అన్నారు.
డ్రైన్లలోకి చేరే వర్షపు జలాలు పూడిక కారణంగా ఎక్కడికక్కడ నిలిచిపోవడం వల్లే పలు ప్రాంతాలు జలమయంగా మారుతున్నాయని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు పూడికతీత పనులను పక్కాగా జరిపించాలని అధికారులను ఆదేశించారు. నగర ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కలెక్టర్ వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఈఈ ఆనంద్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. వాటర్ పోక రోడ్లపైన ఇబ్బంది అవుతా ఉంటారు ప్రజలు. మా దృష్టికి కలెక్టర్ జిల్లాలో దృష్టికి వచ్చిన తర్వాత ఈరోజు పొద్దున్న నుంచి 8 o'clock నుంచి నిజామాబాద్ అన్ని విజిట్ చేసి ఆ తర్వాత ఇప్పుడు బోధనకు వచ్చడం జరిగింది. తప్పనిసరిగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బిజినెస్ సరిగా లేక రీచ్ అయినవి ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేస్తారు. అదేవిధంగా ప్రజలు కూడా ఏదన్నా డ్రైన్లకు ఏది వేస్ట్ మెటీరియల్ వేస్తూ ఉన్నారు, కచరలు వేస్తున్నారు, బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ప్రజలు కూడా మరి మీకే కష్టమవుతుంది, స్మెల్ వస్తుంది, మీకు వస్తుంది. కాబట్టి డ్రైన్స్లలో కలెక్షన్ చేస్తూ ఉన్నారు. రోజు తప్పించి రోజు కలెక్షన్కి కూడా బండ్లు వస్తున్నారు. అది మీరు పక్కన పెట్టేసి బండ్లు వేసేస్తే అయిపోతుంది కదా. లేకుంటే తప్పనిసరిగా మీరు ఆ పెనాల్టీ రోడ్ అలా వేస్తే ఇబ్బంది ప్రాబ్లం చేస్తారు. అదేవిధంగా ఇక్కడ డ్రైన్స్ బ్లాక్ చేస్తూ ఉన్నారు, క్లీన్ చేసడానికి ఇబ్బంది అవుతూ ఉంది, గ్యాప్ ఇస్తలేరు. సరే మీరు ఇంటికి పోవడానికి స్టెప్స్ కట్టుకుంటే తప్పలేదు, టోటల్ చేసేస్తే ఎక్కడికి వెళ్ళి ఎట్లా క్లీన్ చేసుకోవచ్చు అది కూడా ఒకసారి ఆలోచించుకొని చెప్తా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేదల పక్షాన నిలుస్తోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ అన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను కార్యకర్తలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వారు దిశానిర్దేశం చేశారు. నవీపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ నవీపేట, రెంజల్ మండలాల విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. జిల్లా, మండల, గ్రామస్థాయి అధ్యక్ష ఎన్నికలను వారం రోజుల్లోగా చేపట్టి నివేదికలను జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి సమర్పించాలని సూచించారు. ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో మెదులుతూ పార్టీ కోసం పనిచేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, గ్రంథాల సంస్థ జిల్లా అధ్యక్షులు అంతిరెడ్డి రాజిరెడ్డి, రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, దినేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, ముబిన్ ఖాన్, నవీపేట, రెంజల్ మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బయట పోతే 50,000 అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా మీరందరూ ఆలోచించాలి. గవర్నమెంట్ స్కూల్లో కూడా మన ప్రొఫెసర్లు కూడా ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టించినారు. ఎప్పుడైనా పెట్టినా మనం పెట్టినామా? ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? మన పిల్లలకు బయట పోకుండా మంచిగా చదివించుకోవాలి. ఇన్ని చేసినాం కదా అనుకుంటే పోతున్నారు. బల్మూరు ఎంగటికి కాదు, నా కాదు అంతేనా? కాబట్టి యూనిట్గా ఉండండి, బాగా చేసుకోండి. ఒకడు చాపాటి అంటాడు, ఒక టీ పార్టీ అంటాడు, ఎమ్మెల్యే కదా నమ్ముతారు. కాబట్టి తప్పనిసరిగా నేను ఉద్యోగం చూస్తే అన్ని గుర్తుపడతాను. ఎవరు తిన్ను ఎవరు పోయిందో మీ జాతర లేదని చెప్తాను. ఆ భక్తులు చేతి చూస్తాడు కానీ చేతి చూస్తాడు మొబైల్ చూసే చెప్తాడు. గ్రామాల్లో మనం అందరం గట్టిగా ఉండాలి, కలిసి సాధించుకోవాలి. మన దేశంతో పెడుతున్నాం.
మన దీనికి కూడా యువకుడు వెంకట్ గారు అటెండెన్స్ తీసుకున్నారు. అటెండెన్స్ తీసుకుంటే నాకు అనిపిస్తున్న వీళ్ళ నౌపేట కూడా కొందరు రాలేదు, ప్రెసిడెంట్ రాలేదు, చిన్నగా రాలేదు. నిజాం సర్కార్ గుండెల్లో సింహ స్వప్నం కొమరం భీమని మంత్రి సీతక్క, ముధోలి ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో ఉద్యమించిన ఆయన ఆదివాసీల ఆత్మగౌరవ ప్రతీక అని కొనియాడారు. నిర్మల్ జిల్లాలోని లోకేశ్వర మండల కేంద్రంలో కొమరం భీం విగ్రహావిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, విశిష్ట అతిథిగా స్థానిక శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ హాజరయ్యారు. అనంతరం కొమరం భీం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా పోరాటం చేసిన గొప్ప యోధుడు కొమరం భీం అని అన్నారు. అడవిని జీవనోపాధిగా చేసుకున్న ఆయన ఎంతో ధైర్య సాహసాలతో నిజాంలను ఎదిరించాడని తెలిపారు. నిజాం సైనికులకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేశారని కొనియాడారు. పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా ఉద్యమించారని చెప్పారు. జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో ఉద్యమించి వీరమరణం పొందాడని గుర్తు చేశారు. బ్రిటిష్ చట్టాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఆదివాసీల క్షేమం కోసం చివరి వరకు పోరాడిన గొప్ప యోధుడని కీర్తించారు. అవన్నీ కూడా తప్పకుండా చేస్తా. మీరు ఇంకా కొంత ముందు పరిచయం అయితే మొన్న ఎండలలోనే కొన్ని కమ్యూనిటీ హాల్స్ ఇచ్చేదాన్ని. వాస్తవానికి ఆ ఫండ్ కూడా ఈ మధ్యన అయిపోయింది. ఏమున్నా కూడా రేపెల్లుండి ఈరోజు మాట్లాడి అవి ఇచ్చి మీకంటూ ఒక గుర్తింపు ఉండే విధంగా తప్పకుండా నేను ఏర్పాటు చేస్తా. ఏ అవసరం ఉన్నా కూడా రండి. అనగారిన వర్గాలకు, పేదలకు, దళితులకు, ఆదివాసులకు, గిరిజనులకు, బహుజనులకు, మైనార్టీలకు, మహిళలకు, ముఖ్యంగా పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పక్షాన మనమందరం, మన ప్రభుత్వం కానీ, మీరు కానీ, మేము కానీ, అయ్యో పాపం పేదవాళ్ళు అని అంటే వాళ్ళందరం చేయితనివ్వాలి. మీరు కూడా ఆ రకంగా ఒకరికొకరు తోడుగా ఉండండి. తప్పకుండా మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ, మాజీ ఎమ్మెల్యేలు గారు కానీ అడిగినట్టుగా ప్రత్యేకంగా కొంత ఇళ్ళని కూడా నేను ఇది హౌసింగ్ శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడడం జరుగుతుంది. పోడు భూముల సమస్య కూడా పెద్ద ఎత్తున ఉంది. ఆ సమస్యను కూడా తొందరలోనే పరిష్కారం ఎవరు రాకుండా ఖచ్చితంగా మరి మీకు అండగా నిలబడతామని తెలియజేస్తా ఉన్నాం. ఉన్న వాళ్ళ ఓన్లీ లైట్ వెహికల్స్ పోతున్నాయి, హెవీ వెహికల్స్ పోతలేవు. మేము 10 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వంలో ఉన్న నాయకులకు, మంత్రులకు, ముఖ్యమంత్రికి ఎన్నో సార్ల పోరాటం చేసినాము. మన ధర్నా కూడా చేసినాము. కానీ ఆ ప్రీతి ఇంతవరకు కూడా కంప్లీట్ కాలేదు. దయచేసి నేను మొన్ననే R&B మినిస్టర్ వెంకటరెడ్డి గారికి మాట్లాడాను. హ్యామ్లా పెట్టమని చెప్పడం జరిగింది. ఆ హ్యామ్లా పెట్టిన తర్వాత కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, తొందరగానే టెండర్ చేసి ఈ సంవత్సరం ఆ బ్రిడ్జ్ పూర్తిగా చేయాలని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా ఆదివాసీ బిడ్డలు ఏదైతే మన బాలికలు ఉన్నారో వాళ్ళు చదువు నేరదానికి ఇక్కడి నుంచి మన హైదరాబాద్ డిగ్రీ చదవడానికి పోవాలంటే చాలా కష్టం ఉంటుంది. ఇక్కడ చాలా బీద వాళ్ళు ఉన్నారు. దానికోసం మీకు దయచేసి ట్రైబల్ జూనియర్ కాలేజ్ మా దగ్గర ముదూరులో ఉంది. దానికి డిగ్రీ కాలేజ్ బాలిక చేయాలని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీరు శాంక్షన్ చేస్తారని నాకు నమ్మకం ఉంది. నిజామాబాద్ నగర శివారులోని అమ్మానగర్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోందని కాలనీ వాసులు వాపోయారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్లకు వినతి పత్రాలు సమర్పించారు. నిజామాబాద్ నగర శివారులోని అమ్మానగర్లో ఎలాంటి మౌలిక వసతులు లేక కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. వీధి దీపాలు లేక రాత్రి అయిందంటే చాలు
కాలనీలోని నిర్మానుష్య ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయని వారు వాపోయారు. దీంతో అమ్మా కాలనీ వాసులు మంగళవారం నాడు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్లను కలిసి వినతి పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ అమ్మానగర్లో వారం రోజులుగా వీధి దీపాలు లేక అంధకారం నెలకొందని చెప్పారు. దీంతో రాత్రి సమయంలో బయట తిరగాలంటే పాములు, తేళ్ల భయంతో కాలనీ వాసులు అల్లాడుతున్నారని, చీకటిలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని, రోడ్లు గుంతలు పడి వాహన ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. అయితే తమ విన్నపానికి స్పందించిన రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మరియు మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్లు అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అమ్మానగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు రెంజర్ల నరేష్, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి స్వామి యాదవ్, అమ్మానగర్ గృహవాసుల సంఘం అధ్యక్షులు ఎండల కిషన్, ప్రధాన కార్యదర్శి బొబ్బిలి కిషన్, ఉపాధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్, కోశాధికారి ఎండల మహేందర్, మధుసూదన్, ప్రవీణ్ కుమార్, రవి తదితరులు పాల్గొన్నారు. మేము లోకల్గా విత్ అప్రూవల్ అంతా కలెక్టర్ పిలిచి టెండర్స్ కాల్ఫర్ చేస్తాము. ఏదో ఒకటి బజార్ని కొనుక్కొచ్చేది కాదు, టెండర్ కాల్ఫర్ చేస్తాము. ఇట్లా మీట్ కావడానికి నేను వరంగల్ కార్పొరేషన్, ఖమ్మం కార్పొరేషన్ వాళ్ళు అడిగారన్నారు. ముగ్గురం అడిగితే లేదు ఫైనల్ చేస్తున్నాం అయిపోయింది అన్నారు. నిన్న మొన్న అనుకుంటే అయింది, ఏజెన్సీ ఫైనల్ అయింది, జీవోకి వెళ్ళింది. జీవో వెళ్ళగానే వాడు టేకప్ చేస్తాడు. బట్ ఫస్ట్ ప్రయారిటీ కింద మనం టేకప్ చేద్దామన్నారు. అయిపోతుంది. మహారాష్ట్రలో ఫార్మా కంపెనీ ముసుగులో అక్రమంగా నిషేధిత మత్తు పదార్థం ఆల్ఫ్రాజోలంను ఉత్పత్తి చేస్తున్న ముఠా చీకటి దందాను నిజామాబాద్ జిల్లా పోలీసులు వెలుగులోకి తెచ్చారు. తెలంగాణలోని కల్లు డిపోలకు అక్రమంగా ఆల్ఫ్రాజోలం రవాణా చేస్తున్నట్లు గుర్తించామని సిపి సాయి చైతన్య చెప్పారు. సుమారు 8 కోట్ల విలువ చేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఫార్మా కంపెనీ కేంద్రంగా అక్రమంగా ఆల్ఫాజోలంను ఉత్పత్తి చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసినట్లు సిపి సాయి చైతన్య తెలిపారు. మంగళవారం నాడు జరిగిన మీడియా సమావేశంలో సిపి వివరాలు వెల్లడించారు. నార్కోటిక్ డ్రగ్ బృందం ఇంటర్షిప్ ద్వారా బోధన్ రూరల్ సిఐ విజయబాబు ఆధ్వర్యంలో ఆల్ఫాజోలం కేసు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని సతారాలో సూర్యప్రభ ఫార్మాకెన్ ఇండస్ట్రీలో నిషేధిత మత్తు పదార్థాలు తయారవుతున్నట్లు గుర్తించామని అన్నారు. ఇండస్ట్రీ నడుపుతున్న అమర్ సింగ్ దేశ్ముఖ్, ప్రసాద్ కడేరి, బయోసిమ్యులెంట్ కంపెనీ యజమాని బాబురావుతో పాటు ఆల్ఫాజోలం కొనుగోలు చేసిన లక్ష్మణ్ గౌడ్, రాశి ట్రేడర్స్ ఫార్మా కంపెనీ విశ్వనాథ్ను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. నిందితులు తెలంగాణలోని కల్లు డిపోలకు అక్రమంగా ఆల్ఫాజోలం రవాణా చేస్తున్నట్లు గుర్తించామని సిపి వెల్లడించారు. నిందితులు బోధన్ రూరల్ పరిధిలోని సాలురా గ్రామంలో లక్ష్మణ్ గౌడ్కు 2.5 కిలోల ఆల్ఫాజోలం డెలివరీ చేసే సమయంలో పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. దీని ద్వారా మొత్తం ఆల్ఫాజోలం రాకెట్ గుట్టు రట్టయిందని సిపి వివరించారు. మరింత దర్యాప్తు కోసం నిందితులను కస్టడీకి తీసుకుంటామని సిపి చెప్పారు. సుమారు 8 కోట్ల విలువ చేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. మహారాష్ట్రలోని ఉమెర్గా నుంచి సోలాపూర్ వెళ్లే జాతీయ రోడ్డుపై నిందితుల్లో ఒకడైన బాబురావు నుంచి 3 కోట్ల విలువ చేసే 30 కిలోల ఆల్ఫాజోలం సీజ్ చేశామని అన్నారు. అలాగే సతారాలోని అమర్ సింగ్ దేశ్ముఖ్ నివాసంలో 12 లక్షల నగదు, 4 కోట్ల విలువ చేసే సూర్యప్రభ ఫార్మా కంపెనీని సీజ్ చేసి ఆల్ఫాజోలంను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వినియోగిస్తున్న ఫుడ్ కార్ను కూడా సీజ్ చేశారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన సిఐ విజయబాబు, నార్కోటిక్స్ బృందాన్ని సిపి అభినందించారు. ఈ అమర్ సింగ్ అనే అతను సతారా అతను సూర్యప్రభ ఫార్మా కెమికల్ అనే ఒక కంపెనీ రన్ చేస్తూ ఉన్నాడు. బాబురావు బసవరాజ్ కడారే అలియాస్ ప్రసాద్ కడారే అనే అతను బయో స్టిమ్యులెంట్ కంపెనీని రన్ చేస్తున్నాడు. లక్ష్మణ్ గౌడ్ ఇక్కడ అయితే మన సాలూరా ఇతను వాళ్ళ దగ్గర ఆల్ఫాజోలం కొంటా ఉన్నాడు. విశ్వనాథ్ అనే అతను ఈ రాశి ట్రేడర్స్ ఫార్మా కంపెనీ రన్ చేస్తూ అతని యొక్క పని ఏంటంటే ఇట్లాంటి ఫార్మా ప్రోడక్ట్స్ అమ్మడం, కొనడానికి పర్మిషన్ తీసుకున్నాడు. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఆ రోజు డిస్కస్ చేసుకున్నట్టు వీళ్ళందరూ కలిసి ఈ పర్మిషన్ ఉన్న ప్రికర్సర్ కెమికల్స్తో ఇల్లీగల్గా ఆల్ఫాజోలం చేయడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ మనకు 2.5 కిలోల ఆల్ఫాజోలం దొరికింది మనకి సాలూరాలో. ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో
వాళ్ళు జ్యుడిషియల్ కస్టడీ తీసుకుని మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్కి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఒక 30 kgల ఆల్ప్రోజోలం దాని యొక్క వర్త్ 3 కోట్ల దాకా ఉంటుంది సుమారు దాని విలువ. అంత విలువ గల ఆల్ప్రోజోలంని వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. అది ఉమేగ్రా టు షోలాపూర్ నేషనల్ హైవే మధ్యలో ఒక ప్లాంట్లో వాళ్ళు దాచిపెట్టడం జరిగింది. అట్లానే ఒక 12 లక్షల క్యాష్ కూడా సీజ్ చేశారు. తర్వాత ఏదైతే ఫ్యాక్టరీ ఉందో సూర్యప్రభ ఫార్మ్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ యొక్క వర్త్ 4 కోట్లు, కానీ అల్ప్రోజోలం వాడుతున్నారు, మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అనే విషయం ద్వారా ఆ ఫ్యాక్టరీని కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ 4 కోట్ల ఫ్యాక్టరీని కూడా సీజ్ చేశాం. తర్వాత ఫోర్డ్ కార్ A2 ఏదైతే ఈ డబ్బులతో కొన్నాడు అని డిక్లేర్ చేశాడో ఆ కార్ని కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఈ ఒక మన ఇన్వెస్టిగేషన్ జస్ట్ వాళ్ళని అరెస్ట్ చేసి వదిలేయకుండా వాళ్ళ ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, ఏ ప్రాసెస్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అనే దానిలో కూడా వెళ్ళడం జరిగింది. వాడు పారాక్లోరో నైట్రోబెంజిన్ అనే ఒక నార్మల్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో, ఏదైతే మన కెమికల్స్ మన ఫర్టిలైజర్స్ వాడతారో దాని నుంచి ఈ డిఫరెంట్ ప్రాసెస్ ద్వారా 4-5 స్టెప్స్లో ఆల్ప్రోజోలం అనే ఒక నిషేధిత NDPS ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఇక్కడ పేదవాళ్ళకి కళ్ళులో కలిపించి వాళ్ళని ఇట్లాగా ఈ మత్తు పదార్థాలకి బానిసలు చేస్తున్నారు. సో ఇటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో మనం ఉపేక్షించేది ఉండదు. పార్టీ బలోపేతం కోసం పనిచేసే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో అధిక ప్రాధాన్యత ఉంటుందని ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సమిష్టి కృషితో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకొని సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఎడపల్లి మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ఎడపల్లి మండల విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా స్వర్గీయ భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసి గ్రామ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు, నాయకులకు పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. ఏఐసీసీ నిర్ణయం మేరకే పార్టీ నాయకులు, కార్యకర్తలు నడుచుకోవాల్సి ఉంటుందని ఆయన గుర్తు చేశారు. జిల్లా, మండల, గ్రామ స్థాయిలో అధ్యక్ష పదవుల ఎన్నికలను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని కోరారు. ఇందుకు అవసరమైన నివేదికలను జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నివేదించాలని, అధ్యక్ష పదవిని పార్టీ నిర్ణయం మేరకు ఎన్నికైన వ్యక్తికి నియామక పత్రాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి పనిచేసిన నాయకులు తిరిగి పార్టీలో చేరినప్పటికీ వారికి కార్యవర్గంలో ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేలా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎడపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పులి శ్రీనివాసరావు, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు బిల్లా రామ్మోహన్, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ రజితా యాదవ్, ఎడపల్లి, జైతాపూర్ సహకార సంఘాల అధ్యక్షులు, బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పోల మల్కారెడ్డి, కరిటూరి సత్యనారాయణ, బొబ్బలి శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ్ర సంజయ్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాలు దాటి ఏదైతే వారి స్థానాల్లో ఉంటే కూడా యువరక్తానికి ఏ విధంగా పార్టీ మాసంటి యువకులకి రాష్ట్ర స్థాయిలో అవకాశం కల్పించిందో మీరు కూడా మీ మండల స్థాయిలో కొత్త రక్తాన్ని, యువ రక్తాన్ని, సీనియర్ల అనుభవం అవసరమే. మీరు చెప్పిన సలహా సూచనలు కింది స్థాయిలో పనిచేయాల్సిన ఉత్సాహం అవసరమే. అనుభవం, ఉత్సాహం రెండూ కలయికనే సంస్థాగత నిర్మాణానికి మూల సూత్రాలు అయితే ఆ రెండింటి కలయిక ఏదైతే చేసే విధంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే నా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సలహా సూచనలు బేస్ చేసుకొని పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ, మీకు ఇంకా ఇతర సమస్యలు ఏమైనా ఉన్నా లేదా సుదీర్ఘంగా మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాము, మా సేవల్ని ఇంకా మండల స్థాయి కానీ లేదా జిల్లా స్థాయిలో పార్టీ వినియోగించుకోవాలని చెప్పి మీకు ఆ రకమైన భావనలు ఏమన్నా ఉన్నా మీ అప్లికేషన్స్ ని డిసిసి ఆఫీస్ లో మీరు అప్లికేషన్స్ ఇస్తే తప్పనిసరిగా ఏ రకంగా ఒక సామాన్యమైన కార్యకర్తని ఈ రోజు మీ ముందు మైకు పట్టుకొని నిల్చొని మాట్లాడి ఒక ఎమ్మెల్సీగా పార్టీ నాకు అవకాశం ఇచ్చిందో, ఒక కార్యకర్తని లీడర్లుగా మార్చిందో
నాకు పార్టీ నా భుజస్కంధాల పైన నాతో పాటు మా సోదరుడు తిరుపతి కూడా ఇక్కడ అబ్జర్వర్ ఉన్నారు. మా ఇద్దరి పైన కూడా మమ్మల్ని కూడా మండల స్థాయి గ్రామ స్థాయిలో పార్టీ కోసం నికాసుగా పనిచేస్తున్న కార్యకర్తలని సరైన పేర్లు తీసుకురచ్చి వాళ్ళకి పార్టీకి ఇయ్యడానికి మమ్మల్ని ఇక్కడ నియమించారు. తప్పనిసరిగా ఆ రకంగా మీ అందరూ కూడా సముచిత స్థానాన్ని నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో సముచిత స్థానాన్ని కల్పించడానికి మీ మధ్యలో ఒక సగటు కార్యకర్తగా, అధిష్టానానికి మీకు మధ్యలో ఒక సమన్వయకర్తగా నా బాధ్యతని అంతఃకరణ శుద్ధితో ఏదైతే నా బాధ్యతని చేస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ, కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా సింగరేణి జాగృతి ఆవిర్భవించిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. టీబీ జీకేఎస్తో సమన్వయం చేసుకుంటూ పని చేస్తామని చెప్పారు. సింగరేణి జాగృతిలో యువతకు ప్రాధాన్యత కల్పిస్తామని ఆమె అన్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా సంస్థను కాపాడటమే ధ్యేయంగా సింగరేణి జాగృతి ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన సింగరేణి జాగృతి ఆవిర్భావ సమావేశంలో ఆమె మాట్లాడారు. సింగరేణిలోని 11 ఏరియాల కార్మికులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. టీబీ జీకేఎస్తో సమన్వయం చేసుకుంటూ సింగరేణి జాగృతి పనిచేస్తోందని అన్నారు. సింగరేణి కార్మికుల విద్య, వైద్యం కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతితో సింగరేణి సంస్థని అంతం చేయాలని కుట్రలు పన్నుతోందని, వాటిని అడ్డుకుంటామని అన్నారు. సంస్థలో 40,000 మందికి పైగా కార్మికులు పనిచేస్తుంటే వారిలో సగానికి పైగా యువకులే ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా 11 ఏరియాలకు సింగరేణి జాగృతి కోఆర్డినేటర్లను నియమిస్తున్నామని కవిత ప్రకటించారు. సింగరేణి స్కూళ్లను పునరుద్ధరించి సిబిఎస్ఈ సిలబస్లో విద్యాబోధన చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు కార్పొరేట్ హాస్పిటళ్లలో ఉచిత వైద్యం అందజేయాలని అన్నారు. కార్మిక కాలనీల్లో మెరుగైన వసతులు కల్పించాలని, త్రాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 1970లో నిర్మించిన క్వార్టర్స్ కూలిపోయే దశలో ఉన్నాయని, అన్ని రీజియన్లలో కార్మికుల కోసం కొత్త క్వార్టర్స్ నిర్మించాలని డిమాండ్ చేశారు. ఓపెన్ కాస్టుల్లో ఎస్డిఎల్ వెహికల్స్ను సింగరేణి కార్మికులతోనే నడిపించాల్సి ఉండగా ఆ మిషన్లను ప్రైవేటు వాళ్లతో నడిపిస్తున్నారని, ఇది ఓపెన్ కాస్టుల నుంచి కార్మికులను తొలగించే కుట్ర అని అన్నారు. వెంటనే ప్రైవేటు వ్యక్తులతో పని చేయించడం ఆపివేయాలని అన్నారు. సింగరేణి సంస్థ ద్వారా సమకూరుతున్న డిఎంఎఫ్టి నిధులను కార్మికులకు మెరుగైన వసతులు కల్పించడానికి వినియోగించకుండా సీఎం, డిప్యూటీ సీఎంల నియోజకవర్గాలు కొడంగల్, మధిరకు తరలించుకుపోతున్నారని మండిపడ్డారు. మోస్రా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయాన్ని డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి సందర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలుస్తోందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. మోస్రా మండల కేంద్రానికి విచ్చేసిన రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్నారు. దేవస్థానంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో మొక్కులు చెల్లించుకుని స్వామివారి ఆశీర్వాదం పొందారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు, నవీన్ పంతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల, మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి.
నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. తల్లిదండ్రులు తమ పిల్లల్లో సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహిస్తే వారు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని జిల్లా విద్యాశాఖ అధికారి పార్సి అశోక్ అన్నారు. కళలలో రాణించేవారు చదువులో కూడా తమ ప్రతిభను కనబరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నిజామాబాద్ నగరంలోని బాల్ భవన్లో నెల రోజుల పాటు నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి డిఈఓ అశోక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నెల రోజుల వేసవి శిబిరంలో చిన్నారులు వివిధ అంశాలలో నేర్చుకున్న వాటిని ప్రదర్శించడంతో డిఈఓ బాల్ భవన్ సిబ్బందిని అభినందించారు. రాష్ట్ర స్థాయిలో మన జిల్లా బాల్ భవన్ ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ఇంకా చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. యోగా విన్యాసాలు అబ్బురపరిచాయి. పిల్లలు కంఠస్థంగా చెప్పిన శ్లోకాలు అందరినీ ఆలోచించేటట్లు చేశాయి. ఇదిలా ఉండగా ప్రముఖ ఇంద్రజాలికుడు జాదు యుగంధర్ రంగనాథ్ చేసిన ఇంద్రజాల విన్యాసాలు ఆశ్చర్యపరిచాయి. ఈ కార్యక్రమంలో బాల్ భవన్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఉమాబాల, ప్రత్యేక అధికారి ప్రభాకర్, పుష్పలత తదితరులు పాల్గొన్నారు. చాలా చక్కటి ప్రదర్శనలు పిల్లలు చేయడం జరిగింది. డ్యాన్స్లో కావచ్చు, యోగాలో కావచ్చు, సరస్వంలో కావచ్చు, చాలా తక్కువ రోజుల్లోనే అద్భుతమైనటువంటి విషయాలను నేర్చుకొని ప్రదర్శించడం జరిగింది. ముఖ్యంగా ఈ సమ్మర్లో ఇన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామంటే దాదాపుగా 30 కళల లోపల మనము శిక్షణను ఇస్తున్నాము. దీని వెనుక చాలా కృషి ఉంది. ఏప్రిల్లో స్టార్ట్ చేసినామంటే దానికంటే ముందే ఒక 1.5 మంత్ నుంచే ప్రభాకర్ గారు మరియు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ వీళ్ళందరూ కూడా దానికి అవసరమైనటువంటి ప్రణాళికలను రూపొందించుకొని గౌరవ కలెక్టర్ గారిని కలిసి సార్ యొక్క సలహాలతోని ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది. సమ్మర్ హాలిడేస్ను సద్వినియోగం చేసుకోవడం, సరిగ్గా సద్వినియోగం చేసుకోవడానికి వేదిక అనేటటువంటిది బాలభవన్. పిల్లలకు విభిన్న రంగాల లోపల పర్ఫెక్షన్ ప్రాక్టీస్ ఉన్నట్లయితే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. కేవలము స్కూల్కు వెళ్ళినప్పుడు కేవలము కాగ్నిటివ్ డెవలప్మెంటే జరుగుతుంటుంది. కాగ్నిటివే కాకుండా సైకోమోటార్ అండ్ ఎఫెక్టివ్ డొమైన్స్లో కూడా డెవలప్మెంట్ జరిగినట్లయితే ఖచ్చితంగా పిల్లలందరూ కూడా పర్ఫెక్ట్గా భవిష్యత్తులో చక్కగా రాణించడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఎంతో మంది అనాథ పిల్లలకు గుమ్మడి ఫౌండేషన్ ఆసరగా నిలుస్తోందని కోటగిరి సొసైటీ చైర్మన్ కూచి సిద్ధు అన్నారు. ఈ సేవలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన చిన్నారులకు సూచించారు. కోటగిరి మండలం ఎక్లాస్పూర్ వద్ద గుమ్మడి శ్రీధర్ సుచిత్ర దంపతులు తన కొడుకు సౌరిష్ రాజ్ జ్ఞాపకార్థంగా గుమ్మడి ఫౌండేషన్ నిర్మించి అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. గుమ్మడి ఫౌండేషన్ 3వ వార్షికోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సొసైటీ చైర్మన్ కూచి సిద్ధు, మాజీ జెడ్పీటీసీ శంకర్ పటేల్ అతిథులుగా హాజరై అనాథ పిల్లలకు దుస్తువులు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కూచి సిద్ధు మాట్లాడుతూ కోటగిరి మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన గుమ్మడి శ్రీధర్ సుచిత్ర దంపతులు
విదేశాలలో స్థిరపడినప్పటికీ కొడుకు సౌరిష్ రాజ్ జ్ఞాపకార్థం సొంత గ్రామంలో అనాథ పిల్లల కోసం ఆశ్రమం నెలకొల్పడం అభినందనీయమని అన్నారు. విద్యతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పించి అనాథాశ్రమం ఏర్పాటు చేయటం ఎంతో గొప్ప విషయమని ఆ దంపతులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగబాబు, శ్రీహరి, గుమ్మడి ఫౌండేషన్ ప్రతినిధులు రాము, మధుకర్ తదితరులు పాల్గొన్నారు. గుమ్మడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ వార్షికోత్సవం నిర్వహించడం జరిగింది. 3వ వార్షికోత్సవం. ఇక్కడ ఉండే పిల్లలకు మన బట్టలు పంపిణీ కానీ, మన ఇక్కడ పనిచేసే వాళ్లకు బట్టలు పంపిణీ, గుమ్మడి శ్రీధరన్న, సుచిత్ర, మళ్ళా సౌరీష్ రాజ్ జ్ఞాపకార్థంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు. వారికి వీళ్ళందరికీ నిర్వహించడం వల్ల మా కోటగిరి మండలంలో ఈ గుమ్మడి ఫౌండేషన్ ఉండడం మా కోటగిరి మండలానికి గర్వకారణం. ఇంత పెద్ద మొత్తంలో నిర్వహించడం, ఇంత పెద్ద బిల్డింగ్ని కట్టించి శ్రీధరన్న ఇది పేద పిల్లలకు అందజేస్తున్నారు కాబట్టి శ్రీధరన్న గారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంత మంచి బిల్డింగ్ని కట్టించి పేద పిల్లల కోసం నిర్వహిస్తున్నటువంటి శ్రీధరన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. భారత త్రివిధ దళాల ధైర్య సాహసాలను కీర్తిస్తూ ధర్పల్లిలో తిరంగ ర్యాలీ నిర్వహించారు. పహల్గాం నరమేధంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపి జాతీయ గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటారు. ధర్పల్లి మండల కేంద్రంలో పార్టీలకు, కుల మతాలకు అతీతంగా ఆపరేషన్ సింధూర్ తిరంగ ర్యాలీ నిర్వహించారు. గాంధీ చౌక్ చౌరస్తా నుండి ప్రధాన వీధుల గుండా జై జవాన్, జై కిసాన్ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. హనుమాన్ మందిరం వద్దకు చేరుకుని జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం పహల్గాం ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి మాట్లాడుతూ పహల్గాం దాడిని భారత సైన్యం ఆపరేషన్ సింధూర్తో తిప్పికొట్టిందని అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో పాకిస్తాన్లోని ప్రజలపై దాడులు చేయకుండా కేవలం ఉగ్రవాదుల స్థావరాలను మట్టుపెట్టారని చెప్పారు. పహల్గాంలో తమ భర్తల ప్రాణాలు కోల్పోయి సింధూరం పోగొట్టుకున్న స్త్రీలకు సింధూర తిలకం దిద్ది భారతదేశ ఘనతను ప్రపంచానికి చాటి చెప్పారని ఆయన అన్నారు. మన సైనిక దళాల ధైర్య సాహసాలు దేశానికే గర్వకారణమని, ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. దేశంలో జాతీయ గీతాన్ని ఆలపించని వారిని దేశం నుండి తరిమికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిరికొండ, ఇందలవాయి, ధర్పల్లి మండలాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు. గంగరేనా ముంగడిరా చిన్న పిల్లలు హలో జెండాలు ఉన్నాయి. ఇంకా కార్ల హలో ఈ నెల 30న అక్షర కిరణోద్యమ కళాకారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ శిల్పలింగం రెడ్డి రాజయ్యలు తెలిపారు. అంతేకాకుండా జిల్లా స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 1991వ సంవత్సరంలో సంపూర్ణ అక్షరాస్యత సాధనలో భాగంగా జిల్లా కళాకారుల కృషి మరువలేనిదని ప్రముఖ గాయకుడు శిల్పలింగం అన్నారు. మంగళవారం నాడు నగరంలో పెన్షనర్స్ మరియు సీనియర్ సిటిజన్ అసోసియేషన్ భవనంలో జరిగిన మీడియా సమావేశంలో అక్షర కిరణోద్యమ అక్షర కిరణం సమన్వయ కమిటీ సభ్యులు శిల్పలింగం రెడ్డి రాజయ్యలు మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీ స్థానిక అంబేద్కర్ భవన్లో కళాకారుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. 32 ఏళ్ల తర్వాత అక్షర కిరణోద్యమ కళాకారుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి ఆనాడు గ్రామ గ్రామాన ప్రజల్లో చైతన్యాన్ని కలిగించిన కళాకారులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి సన్మానించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరుగుతోందని చెప్పారు. అలాగే జిల్లా స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం
జరుగుతోందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలోని ఆనాటి అక్షర కిరణోద్యమ కళాకారులు, కవులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో నర్సారెడ్డి, మద్దుకూరి సాయిబాబు, రాజ్ కిషన్, వెంకటేష్, నర్సింగ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల శుక్రవారం నాడు 30 తారీఖు నాడు న్యూ అంబేద్కర్ భవనంలో అక్షర కళాకారుల సమ్మేళనం, ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. ఈ సమ్మేళనానికి కవులు, కళాకారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుతూ ఈ అక్షర కళాయాత్ర 1991లో ఈ కళాయాత్రలు జరిగినాయి. దాంట్లో ఈ 16 బృందాలు పాల్గొన్నాయి. ఒక 1000 గ్రామాలు ఈ కళా ప్రదర్శన జరిగినాయి. సంపూర్ణ అక్షరాస్యత సాధించడానికి కొరకే ఆనాడు 91 సంవత్సరంలో మొదలైంది. ఇప్పుడు 35 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మరొకసారి ఆనాటి నుంచి ఈ కళాకారులు ఉన్నారు. ఇప్పుడు సంపూర్ణ అక్షరాస్యత ఇంకా సాధించడానికి కొరకు ఈ మన తెలంగాణ నిజామాబాద్ జిల్లా కూడా సంపూర్ణ అక్షరాస్యతలో మొత్తం మనం సాధించాలని కోరుతూ ఈ కళాకారులు ఆత్మీయ సమ్మేళనం పెట్టుకున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో వీరి ఆశయం ఏంటంటే మన తెలంగాణలో, మన నిజామాబాద్ జిల్లాలో కూడా సంపూర్ణ అక్షరాస్యత సాధించడం కొరకే ఈ ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ ఆత్మీయ సమ్మేళనంకు ఈ భాగం పంచుకోవడానికి కొరకు నిజామాబాద్లోని కవులు, కళాకారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుతున్నాము. రుద్రూర్ శ్రీ రామలింగ చౌడేశ్వరి మాత కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు చేసిన దేవాంగ కులస్తులు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని గ్రామంలో ఊరేగించి విశేష పూజా కార్యక్రమాలు జరిపించారు. దేవాంగ కులస్తుల ఆరాధ్య దైవం శ్రీ చౌడేశ్వరి మాత రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ రామలింగ చౌడేశ్వరి మాత ఆలయంలో మంగళవారం ఆ కులస్తులు అమ్మవారి కళ్యాణ వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా అమ్మవారి ఉత్సవ విగ్రహానికి మంగళ వాయిద్యాల మధ్య ఊరేగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. వైశాఖ మాసం సందర్భంగా గత నెల రోజుల నుండి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, భజన కీర్తనలు, ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. మంగళవారం శ్రీ చౌడేశ్వరి మాత కళ్యాణ మహోత్సవాన్ని వేదమంత్రోచ్చారణల మధ్య ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారి కళ్యాణాన్ని వీక్షించే తన్మయత్వానికి లోనయ్యారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాంగ సంఘం అధ్యక్షులు శ్యామ్ సుందర్ పహాడే, నూత్పల్లి గణేష్, లోలం నాగరాజు, ఈర్వ శ్రీనివాస్, నూత్పల్లి బాలరాజు, నూత్పల్లి వినోద్, లోగం రాజేష్, చందర్, సురేష్, దేవాంగ కుల సభ్యులు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. దశాబ్దాల పాటు దగాపడ్డ తెలంగాణ ప్రజల విముక్తి కోసం మలిదశ ఉద్యమంలో ప్రజలను చైతన్యపరచడంలో తెలంగాణ జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని TUWJ 143 యూనియన్ జిల్లా బాధ్యులు గుర్తు చేశారు. ఈ నెల 31న జలవిహార్లో నిర్వహిస్తున్న రజతోత్సవాలకు నిజామాబాద్ జిల్లా నుండి జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలి రావాలని వారు కోరారు. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రజతోత్సవ సంబరాల పోస్టర్లను నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆవరణలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా బాధ్యులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించిన TJF 25 వసంతాల సంబరాలు జరుపుకోవటం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. దశాబ్దాల పాటు దగాపడ్డ తెలంగాణ ప్రజల విముక్తి కోసం మలిదశ ఉద్యమంలో ప్రజలను చైతన్యపరచడంలో తెలంగాణ జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని వారు గుర్తు చేశారు.
ఈ నెల 31న జలవిహార్లో నిర్వహిస్తున్న రజతోత్సవాలకు నిజామాబాద్ జిల్లా నుండి జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో TUWJ 143 జిల్లా బాధ్యులు జి సాయి ప్రసాద్, పంచరెడ్డి శ్రీకాంత్, బాలకుమార్, దివాకర్, ఆంజనేయులు, భానుతేజ, అజ్మత్, సాయి కులకర్ణి, అరుణ్ గౌడ్, సురేష్, సితారా కృష్ణ, రాజేష్, మోహన్, శ్రీనివాస్, కృష్ణ, పులగం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంతం ఎదుర్కొన్న సమస్యలపై అందరితో పాటు తెలంగాణ జర్నలిస్టులు కూడా ముందుకు వచ్చి తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఏర్పాటు చేసుకొని ఉద్యమించి స్వరాష్ట్రాన్ని సాధించుకున్న తరుణంలో TJF 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 31న హైదరాబాద్లోని జలవిహార్లో రజతోత్సవ సభను నిర్వహిస్తోంది. దీనికి అల్లం వహిస్తున్నారు. ఈ సభను సభకు అందరూ భారీగా తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు. జై తెలంగాణ. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. ఆర్మూర్ సబ్ డివిజన్ CPI-ML మాస్ లైన్ నాయకులు బుయ్యా గంగాధర్ కూతురు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ గత కొన్ని రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. మంగళవారం నాడు జక్రాన్పల్లిలో వెన్నెల అంత్యక్రియలు నిర్వహించగా CPI-ML మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ప్రభాకర్, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దేవారాం, సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్, PDS జిల్లా అధ్యక్షుడు M నరేందర్ తదితరులు పాల్గొన్నారు. తండ్రి బుయ్య గంగాధర్ను పరామర్శిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఈ నెల 29వ తేదీ నుండి ప్రారంభమవుతోందని జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ చెప్పారు. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, గణితం, పొలిటికల్ సైన్స్, ఫిజిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టుల మూల్యాంకనం విధులలో పాల్గొనేందుకు గాను ప్రభుత్వ, ఎయిడెడ్, మోడల్ అన్ని రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ఆయా సబ్జెక్టుల లెక్చరర్ల ఆర్డర్ కాపీలు కళాశాల లాగిన్లలో నుండి డౌన్లోడ్ చేసుకోవాలని తెలియజేశారు. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపల్లు మూల్యాంకన విధుల్లో పాల్గొనేందుకు వీలుగా అధ్యాపకులను రిలీవ్ చేయనట్లయితే ఇంటర్ బోర్డు నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఇంటర్ విద్యాధికారి స్పష్టం చేశారు. అధ్యాపకుల ఆర్డర్ కాపీలను ఇంటర్ బోర్డు ఆయా కళాశాల లాగిన్లలో నుండి వెంటనే తమ అపాయింట్మెంట్ ఆర్డర్లను డౌన్లోడ్ చేసుకుని 29వ తేదీన ఉదయం 10 గంటలకు నిజామాబాద్ ఖిల్లా బాలుర జూనియర్ కళాశాల వద్ద మూల్యాంకన కేంద్రంలో అధ్యాపకులు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పలువురిని పరామర్శించారు. ఖానాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్వ గంగాధర్ ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే ఖానాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సాలుగూరి సాయన్న తల్లి భూలక్ష్మి ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని కూడా పరామర్శించిన రూరల్ ఎమ్మెల్యే వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు రూరల్ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉమ్మాజీ నరేష్, AMC డైరెక్టర్లు రాజలింగం, బాగారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు కోర్వ రాజేంద్ర ప్రసాద్, మాజీ కార్పొరేటర్ కోర్వ గంగాధర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని ఇందూరు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ కుటుంబ సమేతంగా దర్శించుకోవటం జరిగింది. ఎమ్మెల్యే తన వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని తిరుమలలో శ్రీవారి కళ్యాణం జరిపించి వేద పండితుల చేతుల మీదుగా ఆశీర్వచనం తీసుకోవటం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదంతో ఇందూరు నియోజకవర్గం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, ముఖ్యంగా రైతులకు సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుకున్నట్లు తెలిపారు. భారత మొదటి ప్రధాని స్వర్గీయ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసిన కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, రాష్ట్ర NSUI ప్రధాన కార్యదర్శి వేణురాజ్ మాట్లాడుతూ జవహర్ లాల్ నెహ్రూ దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లిన నాయకుడని, బ్రిటిష్ వారు దేశాన్ని పూర్తిగా దోచుకున్న తర్వాత భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత
మొదటిసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నెహ్రూ భారతదేశంలో ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించారని పేర్కొన్నారు. పంచవర్ష ప్రణాళిక ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారని ఆయన అన్నారు. ప్రపంచం పర్యావరణపై చేపట్టిన అవగాహన దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా నిజామాబాద్ రైల్వే స్టేషన్లో కమర్షియల్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో భాగంగా 6వ రోజు కార్యక్రమాలు చేపట్టారు. రైల్వే స్టేషన్లోని పలహారశాలలు, ఇతర వాణిజ్య సముదాయాలలో వ్యాపారస్తుల అవగాహన నిమిత్తం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్లాస్టిక్ కవర్లు వినియోగం పూర్తిగా నిషేధించడం జరిగిందని తెలిపారు. అందుకు వ్యతిరేకంగా వ్యవహరించిన దుకాణ యజమానులకు పెద్ద మొత్తంలో అపరాధ రుసుము చెల్లించవలసి ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ మేనేజర్ సదాశివుడు, హెల్త్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ సాగర్, రైల్వే టెలికాం ఇంజనీర్ జనార్దన్, రైల్వే రక్షక దళ ఉప ఇన్స్పెక్టర్ హరిబాబు, సిబ్బంది, ఎలక్ట్రికల్ ఇంజనీర్ రసూల్ తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నుడా చైర్మన్ కేశవేణుతో కలిసి నగరంలో విస్తృతంగా పర్యటించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. యుద్ధ ప్రాతిపదికన నగరంలో డ్రైనేజీల పూడికతీత చేపట్టాలి, ఆక్రమణలను తొలగించి వర్షం నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యలకు బల్దియా అధికారులకు ఆదేశం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.